శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತವೊಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪಡಿವ. మన హరికథామృతసారంలో పంచతన్మాత్రా సంధి యందు నిన్నటి రోజున 32వ పద్యం చెప్పబడింది. సాక్షాత్తు లక్ష్మీదేవియే భగవంతుని గుణరూప క్రియలను సాకల్యముగా తెలుసుకోజాలదు అన్న తరువాత ఇక సామాన్య మనుష్యుల పరిస్థితి ఏమిటి అంటే సాధ్యం కాదు అని చెబుతూ ఈరోజు 33వ పద్యాన్ని చెబుతూ జగన్నాథదాసుల వారు ఈ పంచతన్మాత్రా సంధిని ముగిస్తూ ఉన్నారు. ఏ విధంగా భగవంతుణ్ణి మనము ఆశ్రయించాలి, భగవంతుణ్ణి మనము అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని భగవంతుణ్ణి మనము ఆశ్రయిస్తే వాడు తప్పకుండా మనలను రక్షిస్తాడు అని విషయాన్ని చెప్పి ఈ సంధిని ముగిస్తూ ఉన్నారు. శ్రీనికేతన సాత్వతాంపతి జ్ఞానగమ్య గయాసురార్దన మౌనికుల సన్మాన్య మానద మాతుళధ్వంసి దీనజన మందార మధురిపు ప్రాణద జగన్నాథ విఠల తానే గతియందను దినదినంబిదవరను పొరెవా. పదచ్ఛేదము. శ్రీనికేతన సాత్వతాంపతి జ్ఞానగమ్య గయాసురార్దన మౌనికుల సన్మాన్య మానద మాతుళధ్వంసి దీనజన మందార మధురిపు ప్రాణద జగన్నాథ విఠల తానే గతియందనుదినది తానే గతియందు అనుదినది నంబిదవరను పొరెవ. ప్రతిపదార్థము. శ్రీనికేతన లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు సదా ధరించినటువంటి వాడు లేదా సర్వత్రా రమాంతర్గతుడై ఉండేటటువంటి వాడు. సాత్వతాంపతి సజ్జనులకు స్వామి అయినటువంటి వాడు. జ్ఞానగమ్య జ్ఞానము చేత మాత్రమే తెలుసుకోవడానికి సాధ్యమైనటువంటి వాడు. గయాసురార్దన గయనామక దైత్యుణ్ణి సంహరించినటువంటి వాడు. మౌనికుల సన్మాన్య జ్ఞానులైనటువంటి తపస్సుల చేత తపస్సు కలిగినటువంటి వారి చేత బాగుగా స్తుతింపబడువాడు, సన్మానింపబడువాడు, గౌరవింపబడువాడు. మానద తన భక్తవర్గానికి మానమును గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాడు. మాతుళధ్వంసి తన మేనమామ అయినటువంటి కంసుని సంహరించినటువంటి వాడు. దీనజన మందార ఎవరైతే అతనిని శరణు పొందుతారో వారిని వారి యోగ్యతానుసారంగా వారి యొక్క అభీష్టములను నెరవేర్చేటటువంటి వాడు. మధురిపు మధు అనేటటువంటి దైత్యుణ్ణి సంహరించినటువంటి వాడు. ప్రాణద సమస్త జీవులకు ప్రాణప్రదుడు అయినటువంటి జగన్నాథ విఠల దాసుల వారి అంకితనామము. అటువంటి జగన్నాథ విఠల నామకుడైనటువంటి ఆ భగవంతుడే తానే గతి యందు నీవే గతి అని అతనిని శరణు వేడి అనుదినది ప్రతిదినము నిరంతరము ఎవరైతే అతనిని విశ్వసించి అతని యందు భక్తిని చేస్తారో అటువంటి వారిని పొరెవ బాగా రక్షిస్తాడు అని. తాత్పర్యము. లక్ష్మీదేవి వక్షస్థలములో
లక్ష్మీదేవిని తన వక్షస్థలమునందు సదా ధరించినటువంటి వాడు, లేదా సర్వత్ర రమాంతర్గతుడైనటువంటి వాడు, సజ్జనులకు స్వామి, జ్ఞానము చేత మాత్రమే తెలియతగ్గవాడు, గయా అనేటటువంటి అసురుణ్ణి సంహరించినటువంటి వాడు, జ్ఞానుల చేత పూజింపబడేటటువంటి వాడు, మేనమామైనటువంటి కంసుణ్ణి సంహరించినటువంటి వాడు, ఎవరైతే శరణు పొందుతారో వారి యోగ్యతానుసారంగా వారి అభీష్టములను నెరవేర్చేటటువంటి కల్పవృక్షము వలె ఉన్నటువంటి వాడు, మధు అనేటటువంటి దైత్యుణ్ణి సంహరించినటువంటి వాడు, సమస్త ప్రాణులకు ప్రాణప్రదుడు అయినటువంటి జగన్నాథ విఠల నామక భగవంతుణ్ణి, అయ్యా నీవే తప్ప నితః పరం బెరుగా, నీవే నాకు గతి అని వానిని శరణు వేడి అతనిని ప్రతిదినము అనుక్షణము ఎవరైతే విశ్వసించి స్మరిస్తారో వారిని రక్షిస్తాడు భగవంతుడు అని చెప్తున్నారు. ఇక విశేష వివరణకు వస్తే, మనకు సంకర్షణ వడయ తీర్థుల వారు ఈ విధంగా చెబుతున్నారు. భగవంతుని మనము చేరాలి, భగవంతుని పాదములు మన చేరాలి అని అంటే ఈ 3 జ్ఞానములు ఉండాలట. ఏవి? ఆప్త జ్ఞానము, మిశ్ర జ్ఞానము, ద్వేష జ్ఞానము. ఇదేమిటి ఇలా చెబుతున్నారు అని అంటే, భగవంతుని యందు ఆప్త జ్ఞానం ఉండాలి. ఆప్త జ్ఞానము అని అంటే ఇది సత్వగుణము చేత వచ్చేటటువంటిది. సత్వగుణం, ఆప్త జ్ఞానము సత్వగుణము అంటే భగవంతుణ్ణి యథాతథంగా ఉన్నట్లుగా తెలుసుకోవడం. అంటే భగవంతుడే సర్వోత్తముడు, సర్వతంత్ర స్వతంత్రుడు, వాడు ఈశుడు, నేను దాసుణ్ణి అని తెలుసుకోవటం. ఇక మిశ్ర జ్ఞానము అంటే ఇది రజోగుణము చేత వచ్చేటటువంటిది. ఈ రజోగుణం ఉదాసీనం అంటే మనము లౌకికంగా మనకు వచ్చేటటువంటి లాభములందు, నష్టములందు, సుఖములందు ఉదాసీనంగా ఉండడం, అంటే దానిని నెగ్లెక్ట్ చేయటం, చేసి భగవంతుని యందే మన దృష్టిని పెట్టటం, లౌకిక విషయాలను ఉదాసీనం చేయటము, నెగ్లెక్ట్ చేయటం. ఇక ద్వేషజ్ఞానం అంటే ఇది తమో గుణము. ఈ ద్వేషం అంటే భగవద్వేషులను ద్వేషించాలి, దుష్టులను ద్వేషించాలి, మన యొక్క పూర్తి ఇంద్రియములను, త్రికరణములను, కాయ మనస వాచ, వీటిని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఈ విధంగా త్రివిధ జ్ఞానము చేత మనము భగవంతుని యందు భక్తి చేస్తే మనము భగవంతుని అనుగ్రహం చేత మోక్షాన్ని పొందగలము. ఇక శ్రీనికేతన అంటే చెప్పుకున్నాం. ఇక సాత్వతాంపతి అంటే సజ్జనులకు స్వామి అని. అయితే ఇంకొక అర్థం ఏమిటి అని అంటే, యాదవ కులమునకు చేరిన సాత్వత కులంలో భగవంతుడు అవతారం చేయటం చేత సాత్వతాంపతి అని భగవంతునికి పేరు వచ్చింది. ఇప్పుడు జ్ఞానగమ్య అంటే భగవంతుడు గమ్యము చేరుకోవాలి. భగవంతుడిని చేరుకోవాలి అని అంటే మార్గం ఏమిటి అంటే జ్ఞానము. ఆ సరి అయినటువంటి భగవంతుని గురించి సరి అయినటువంటి జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానముతోనే మనము భవబంధములను పోగొట్టుకొని భగవంతుని పదములను అంటే ముక్తిని చేరాలి. ఇక గయాసురార్ధన, గయా అనేటటువంటి అసురుణ్ణి సంహరించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి గయా క్షేత్రాన్ని నిర్మించినటువంటి వాడు భగవంతుడు. మౌనికుల సన్మాన్య, మౌనులు అంటే జ్ఞానులు, సదా భగవంతుని యందే వారి మనస్సుని పెట్టినటువంటి వారు, పరమ భగవద్భక్తులు. ఇటువంటి వారి చేత సదా పూజింపబడేటటువంటి వాడు. ఇక తన మేనమామైనటువంటి దుష్టుడైనటువంటి కంసుణ్ణి సంహరించి యాదవ కులాన్ని రక్షించినటువంటి వాడు. ఇక
దీనజన మందార, ఎవరైతే దైన్యముతో అయ్యా నీవే నాకు గతి అని వానిని భగవంతుణ్ణి ఎవడైతే శరణు వేడుతాడో అటువంటి వారి యొక్క మనోభీష్టములను నెరవేర్చేటటువంటి కల్పవృక్షము వలె ఉంటాడు వాడు. ఇక మధునామక దైత్యుణ్ణి సంహరించినటువంటి వాడు మధుసూదనుడు. అందరికీ చేష్టాప్రదులై ఉన్నారు అనంటే భగవంతుడు లోపల ఉండి అందరికీ చేతన శక్తిని, చైతన్యాన్ని, ప్రాణశక్తిని ఇవ్వటం చేత వాడు ప్రాణద అని పిలువబడుతున్నాడు. ఇటువంటి ఇన్ని విశేషణాలతో పిలువబడేటటువంటి దాసుల వారి అంకితనామైనటువంటి జగన్నాథ విఠలుడు. అటువంటి జగన్నాథ విఠల నామక భగవంతుణ్ణి అయ్యా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవే నాకు గతి. భాగవతంలో పోతనామాత్యుడు గజేంద్ర మోక్షంలో చెప్పినట్లుగా నీవే తప్ప ఇతః పరం వెరుగా, నీవు తప్ప నాకు ఇంకొక్కరు గతి లేదు, నీవే నన్ను రక్షించాలి అని వేడుకున్నట్లుగా అటువంటి జగన్నాథ విఠల నామక భగవంతుణ్ణి అతనిని శరణు వేడి నీవే గతి అని ఎవరైతే త్రికరణ శుద్ధిగా అతని యందు భక్తిని చేస్తారో అటువంటి వారిని తన భక్తులను స్వామి జగన్నాథ విఠల నామక భగవంతుడు తప్పకుండా రక్షించటం కాదు, సంరక్షిస్తాడు, బాగుగా రక్షిస్తాడు, వారిని ఉద్ధరిస్తాడు అని చెప్పిన చోట 33 పద్యములతో కూడుకున్నటువంటి మనకు పంచతన్మాత్ర సంధి ముగిసింది. దీనితో హరికథామృత సారమునందు మనము 7 సంధులను ముగించుకున్నాము. అయితే ఫలశ్రుతి సంధితో పాటుగా హరికథామృత సారము 33 సంధులు. 33 సంధులలో 7 సంధులు పోతే ఇక 26 సంధులు ఉంటాయి. నిదానమైన మనకు విషయము తెలుసుకోవాలి, తెలియజేయాలనేటటువంటి ప్రయత్నం కాబట్టి రోజుకు ఒక్కొక్క పద్యాన్ని చెబుతూ నిదానంగా అయినా సక్రమంగా బాగా చెప్పాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ 7 సంధుల యొక్క ఈ జ్ఞాన యజ్ఞాన్ని కర్మను అస్మద్గురువంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గతుడైనటువంటి ఆ జగన్నాథ విఠల స్వామికి జగన్నాథ దాసుల ద్వారా సమర్పించటం జరుగుతూ ఉన్నది. నేను ప్రతి ఒక్క సంధి మంగళమైనప్పుడు చెప్పినట్లుగానే వినేటటువంటి వారందరూ కూడా విన్న రోజున స్వామికి ఒక పూర్ణ ఫలమైనటువంటి టెంకాయను కొట్టి భగవంతునికి నివేదించి దానిని మంగళ ప్రసాదంగా స్వీకరించమని చెబుతూ ఈ రోజుతో ఈ పంచతన్మాత్ర సంధిని ముగించి రేపు ముందు సంధిని మనము ప్రారంభం చేద్దాము, 8వ సంధిని అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్భేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.